నువ్వేమన్నా రంపలాగా ఉండవా ఇంత పెద్ద తొంప పెట్టుకొని? ఫ్లాష్ మ్యాన్ అన్నా నమ్మలేకపోతున్నా. ఎలా ఉన్నావో తెలుసా నాయుడు? నువ్వు, నీ పొట్ట, నీ నిక్కరు, నీ బనేను ఎప్పుడైనా చూసుకున్నావా అద్దంలో నీ ముఖం? నువ్వు ఎంత చెప్పినా వినవు నువ్వు. ఎలాగోనన్నా మనిషిలాగా లేనా? నువ్వేమన్నా రంపలాగా ఉండవా ఇంత పెద్ద తొంప పెట్టుకొని? ఎలాగోనన్నట్టు ఇంకెలాగుండాలో మరి. నాయుడు, ఇలా ఇంట్లోకి వెళ్ళానో లేదో అప్పుడే నీ పని మొదలు పెట్టావు కదా. అయినా ఎవరికి నోట ఆట చెప్తాను? చెప్పలేదా? అక్కడ ఎవరో చెయ్యుతున్నట్టుకుంటేనా నేను చెయ్యుతున్నాను అంతే. ఎవరికి నువ్వు ముద్దు పెడతా? నువ్వు నేనేం ముద్దు పెట్టలే, జస్ట్ మూతి రఫ్ చేసుకున్నాను అంతే. ముద్దు ఎందుకు పెడతాను? అక్కడ నీకన్నా అందరికి వస్తే ఎవరితో ఉందో చెప్పు. సరేలేరా. నాయుడు, ఈరోజు సండే అని నీకు గుర్తుందా? కటింగ్ చేసుకుంటాను లేకపోతే సేవింగ్ చేసుకుంటాను మాట లేదు. నాకు సాయం చేయకపోయినా పర్లేదు, పిల్లలతోనే సరదాగా ఆడుకుంటున్నాను లేదా నీకు? ఇక్కడ కూర్చొని ఏదో ఒకటి ఆలోచించుకుంటున్నావు పని పాట లేనట్టు. ఏంటి మనిషి ఇంకా కనిపించటం లేదు? నాయుడు, నాయుడు, నేను ఎప్పటి నుంచో నీకు ఒక విషయం అడగాలనుకుంటున్నాను. జనరల్ గా అబ్బాయిలు అమ్మాయిని చూస్తే ఎందుకు అలా అయిపోతారు? అదోలా అంటే ఎలానే? మీ నడక మారుతుంది, మీ మాట మారుతుంది, ఏకంగా మీ స్టైలే మారిపోతుంది. దీన్ని ఏమంటారో నిజంగా నీకు తెలియదా? నాకు అస్సలు తెలీదు. చెప్పు, ఏమంటారు? నిజంగా తెలీదు, చెప్పు. దీన్ని పులకరింత అంటారే. అయినా నీకెప్పుడు ఇలాంటి ఆలోచనలే. ఎవరైనా అమ్మాయిని చూస్తే ఇలానే పట్టుకుంటావా? ఇలానే పట్టుకుంటా, కానీ నన్ను ఎవరు అలా పిలవరు కదా. అవునులే, నీకు నేను పిలవడమే ఎక్కువ. మాట్లాడతాను. నేను కనుక బయటకు వెళ్తే ఎంత మంది చూస్తారో తెలుసా? అందుకోసమేనా ఇంత టిప్ టాప్ గా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నావు?